ఆదికాండం 27వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయం ముఖ్యంగా ఇస్సాకు తన కుమారులను ఆశీర్వదించడం, యాకోబు మోసంతో ఆ ఆశీర్వాదాన్ని పొందడం గురించి వివరిస్తుంది. ఇస్సాకు సంకల్పం. ఇస్సాకు వృద్ధుడై కంటి చూపు మందగించినప్పుడు తన పెద్ద కుమారుడైన ఏశావును పిలిచి వేటాడి రుచికరమైన భోజనం సిద్ధం చేయమని, ఆ తర్వాత అతన్ని ఆశీర్వదిస్తానని చెప్తాడు. రిబ్కా ఉపాయం. ఈ మాటలు విన్న రిబ్కా తన చిన్న కుమారుడైన యాకోబుకు ఆ ఆశీర్వాదం దక్కాలని ప్రణాళిక వేస్తుంది. మేకపిల్లల మాంసంతో వంటకం చేసి యాకోబు చేతులకు, మెడకు మేక చర్మాలను కట్టి ఏశావులా నటించమని పంపుతుంది. యాకోబు మోసం. యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్ళి తానే ఏశావునని అబద్ధం చెప్తాడు. ఇస్సాకు మొదట సందేహించినప్పటికీ యాకోబును తాకి ఏశావు బట్టల సువాసనను బట్టి అతనేనని నమ్మి సమృద్ధి మరియు అధికారం కలిగేలా ముఖ్యమైన జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని యాకోబుకు ఇచ్చేస్తాడు. ఏశావు దుఃఖం మరియు కోపం. ఆ తర్వాత ఏశావు వేట నుండి తిరిగి వచ్చి విషయం తెలుసుకుని ఎంతో దుఃఖిస్తాడు. ఎలాగైనా యాకోబును చంపాలని కక్ష పెంచుకుంటాడు. మాట యొక్క శక్తి. ఆ కాలంలో పితరులు ఇచ్చే ఆశీర్వాదం ఒక ప్రవచనం లాంటిది. ఇస్సాకు మోసపోయి ఆశీర్వదించినప్పటికీ ఆ మాటను వెనక్కి తీసుకోలేకపోయాడు. ఏశావు ఎంత ఏడ్చినా కేవలం ఒక చిన్న ఆశీర్వాదం మాత్రమే మిగిలింది. యాకోబు పారిపోవడం. ఏశావు కోపం చల్లారే వరకు యాకోబును లాబాను దగ్గరకు, హారానుకు పంపించమని రిబ్కా ఇస్సాకుకు సలహా ఇస్తుంది. మానవ బలహీనతలు మరియు పక్షపాతం. ఈ అధ్యాయంలో ఒకే కుటుంబంలోని పక్షపాతం స్పష్టంగా కనిపిస్తుంది. ఇస్సాకుకు ఏశావు అంటే ఇష్టం, రిబ్కాకు యాకోబు అంటే ఇష్టం. ఈ పక్షపాతమే కుటుంబంలో మోసానికి, కలహాలకు దారితీసింది. దేవుని ప్రణాళిక. మానవ తప్పిదాలు. యాకోబు పెద్దవాడవుతాడని, ఆశీర్వాదం పొందుతాడని దేవుడు ముందే చెప్పాడు. కానీ రిబ్కా యాకోబును దేవుని సమయం కోసం కనిపెట్టకుండా తన సొంత తెలివితేటలతో, అబద్ధాలతో ఆశీర్వాదం పొందేలా చేస్తుంది. పాపం తెచ్చిన దూరం. ఈ మోసం వల్ల రిబ్కా తన ప్రియమైన కుమారుడైన యాకోబును దూరం చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె యాకోబును మళ్ళీ చూడలేకపోయింది. తక్షణ శిక్ష. తండ్రిని మోసగించిన యాకోబు ఆ తర్వాత తన మామగారైన లాబాను చేతిలో చాలాసార్లు మోసపోవలసి వచ్చింది. పాపానికి తగిన ప్రతిఫలం. ఏశావు పశ్చాత్తాపం లేని ఏడుపు. ఏశావు తన తప్పులను తలచి ఏడవలేదు, కేవలం ఆశీర్వాదం కోల్పోయినందుకు మాత్రమే ఏడ్చాడు. దీన్నే బైబిల్ హెబ్రీ 12:17లో కన్నీళ్లు విడిచి వెదికినప్పటికీ మారు మనసు పొందుటకు అవకాశం దొరకలేదు అని వివరిస్తుంది. ఇస్సాకు ఆధ్యాత్మిక గుడ్డితనం. శారీరక చూపుతో పాటు ఇస్సాకు ఆధ్యాత్మికంగా కూడా దేవుని సంకల్పాన్ని, చిన్నవాడైన యాకోబు హెచ్చింపబడతాడు అనే విషయాన్ని గ్రహించలేకపోయాడు. కేవలం వేట మాంసంపై ఉన్న ఇష్టంతో ఏశావును ఆశీర్వదించాలనుకున్నాడు. అధ్యాయం యొక్క ముగింపు. ఈ అధ్యాయంలో తల్లిదండ్రులు చూపిన పక్షపాత ధోరణి, మోసం, తండ్రి ఆశీర్వాదం మరియు దానివల్ల అన్నదమ్ముల మధ్య ఏర్పడిన విరోధాన్ని చూపిస్తుంది.